బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల అభిష్టానికి అనుగుణంగా పులివెందులలో కూడా వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అయ్యాయని, పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని విమర్శించిన ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి డిఎస్సి ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టిందని అన్నారు. ఈ రాష్ట్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ఘన నివాళులు అర్పించడం జరిగింది. అన్ని జిల్లా కూడల్లో విగ్రహాల ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే పులివెందుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహావిష్కరణ చేయాలని మా నాయకులు ఆలోచన చేశారు. 6వ తారీఖున సాయంత్రం 4 గంటలకు పులివెందుల పూలంగళ్ళ సర్కిల్లో విగ్రహావిష్కరణ అటల్ బిహారీ వాజ్పేయి గారికి చేయబోతున్నాం. పులివెందుల్లో చేస్తున్నామనే దాన్ని ఎందుకు గట్టిగా చెప్తున్నామంటే, అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే ఒక ప్రజాస్వామ్య పాలనకి ప్రతీక. అటల్ బిహారీ వాజ్పేయి గారంటే అవినీతి రహితమైనటువంటి పాలనకి ప్రతిరూపం. అటల్ బిహారీ వాజ్పేయి గారంటే ప్రతిపక్షాలను ఎలా గౌరవించాలి, మిగతా రాజకీయ పక్షాలతో ఎలా సఖ్యతగా ఉండాలి చూపించినటువంటి వ్యక్తి ఆయన. అటల్ బిహారీ వాజ్పేయి గారంటే ఒక రాజనీతిజ్ఞుడు. కాబట్టి ఆయన యొక్క విగ్రహం పులివెందుల లాంటి ప్రాంతంలో తప్పనిసరిగా ఉండాలని మా జిల్లా పార్టీను, అలాగే స్థానికంగా ఉన్నటువంటి మా శశిభూషణ్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా, మా సుబ్బారెడ్డి గారు యోచన చేసి పెద్ద ఎత్తున ఘన నివాళులు అక్కడ నివాళులు అర్పించాలని చెప్పి రాష్ట్ర పార్టీకి ప్రతిపాదన పెట్టడం, దాన్ని 100% ఘనంగా నిర్వహించాలని మేమందరం కూడా సంకల్పించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రిపరేషన్ మీటింగ్ కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో వైకాపా అధికారం నుంచి పోయినప్పటి నుంచి నేటి వరకు కూటమి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పనిని అవాకులు చవాకులు విషప్రచారం చేయడం మీదే దృష్టి పెట్టున్నారు తప్ప ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేద్దామన్నటువంటి పాపాన పోలే. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? యువతను దృష్టిలో పెట్టుకొని నేను అధికారం లేకొస్తే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ టెన్షన్గా జనవరి 1వ రోజే వేస్తా అని చెప్పాడు. మరి వేసాడా? 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఏ రోజు కానీ ఆయన జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసినటువంటి పాపాన పోలే. ఇది వాస్తవం. వైకాపా వాళ్ళు దాని మీద చర్చిస్తామంటే బీజేపీ సవాల్ చేస్తుంది కూటమి తరఫున. ఆయన ఈరోజు లోకేష్ గారి నాయకత్వంలో అవునన్నా కాదన్నా అద్భుతంగా నోటిఫికేషన్లన్నీ వస్తున్నాయి. యువతంతా కూడా సంతోషంగా పోటీ పరీక్షలకు పాల్గొంటున్నారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించారు. చివరికి దాని మీద కూడా అవాకులు పేలడం, అనుమానాలు రేకెత్తించే విధంగా తన విషప్రచారం చేయడం ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఇదే సమయంలో విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీలు భర్తీకి నోచుకోక కొనారిల్లిపోతున్నాయి. యూనివర్సిటీల్లో గన నోటిఫికేషన్ ద్వారా రేపు గన అకాడమిక్ ప్రారంభమయ్యేటువంటి సమయానికల్లా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కన్నా భర్తీ కాకపోతే విశ్వవిద్యాలయాలన్నీ కూడా ఫ్లాట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాల్సినటువంటి దుస్థితికి దిగజారిపోతున్నాయి. ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు కూడా ఈరోజు విద్యార్థులు చేరాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే స్టాఫ్ లేరు అకాడమిక్గా. సో ఈ పరిస్థితుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం చొరవ చూపించింది. తప్పనిసరిగా దాని విషయంలో కూడా ఎన్ని విమర్శలు చేస్తే మేము అంత రాటుకు వెళ్తాం, ప్రజలకు జవాబుదారీ చెప్పుకుంటాం. ఒకటి మాత్రం వాస్తవం, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయి, పాలనలో పారదర్శకత పెరిగింది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. ప్రాజెక్టులు గతంలో మనందరం చూసాం, ప్రాజెక్టులు కూలిపోవడానికి కారకులు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి నిర్మాణ రంగంలో. నిన్ననే భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా కోరుకున్నటువంటి స్వప్నం ఏదైతే ఉందో చాలామంది మా మీద విమర్శలు చేసేవాళ్ళు. ఈరోజు రైల్వే జోన్ స్వప్నం సాకారం కాబోయింది.
అమరావతి మనందరం చూస్తున్నాం, అద్భుతమైనటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయి వేగవంతంగా. పోలవరం అద్భుతంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈరోజు ఏ అయితే సమస్యలు అప్పటికప్పుడు ఉత్పన్నం అయితే దాని మీద కూడా వేగంగా స్పందించేటువంటి నాయకత్వం ఇక్కడ ఉంది. గతంలో ఆ పరిస్థితి లేదు. కానీ ఓవరాల్గా చూసి ఈ కూటమి ఇలాగే కొనసాగితే 3 పార్టీలు తిరిగి అధికారంలోకి రావడం అనేది కల్లా. కాబట్టి ఏదో ఒక విధంగా కుటిల ప్రయత్నం చేసి విభేదాలు సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు వైఎస్ఆర్సీపీకి నాయకులు? హైదరాబాద్ గడ్డ మీద నుంచి మొదలుపెట్టారు. ఎవరిని? నాగేశ్వరరావు అనేటువంటి సెకండరీ పాత్రను పోషిస్తూ ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నిరంతరం భాజపా మీద లేకంటే మా ఆర్ఎస్ఎస్ మీద విషం కక్కేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనతోటి మా మీద ఒక రకమైనటువంటి నిరంతరం కుటిల ప్రయత్నాల్లో భాగంగా దాన్ని వేగవంతం చేశారు. పవన్ కళ్యాణ్ గురించి అవాకులు చవాకులు పేలడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు క్షమాపణ చెప్పిన తర్వాత దాన్ని మేము చాలా లైట్గా తీసుకున్నాం. కానీ సాగదీస్తున్నారు, కావాల్సి సాగదీసి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి ఎమోషనల్ పాలిటిక్స్ రేకెత్తించి పొలిటికల్గా ఎలా లబ్ధి పొందుతామనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ కూటమి కలకాలం కొనసాగుతుంది. కూటమిలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కూటమి కలిసి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు, మేం కాదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కాదు కోరుకునేది. వాస్తవం కావాలంటే సర్వే చేయమను వైఎస్ఆర్సీపీ నాయకులే. ఎందుకు? నెక్స్ట్ ప్రభుత్వం మళ్ళా కూటమే వస్తే ఈ అభివృద్ధి కొనసాగుతుంది, నిరంతర ప్రక్రియగా మారిపోతుంది, అలవాటుగా మారుతుంది అనే విషయం. కాబట్టి ఈ రాష్ట్రంలో కూటమి పాలనలో అద్భుతమైనటువంటి పాలన సాగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని రకాల వర్గాలకు సంబంధించి సంతృప్తికరమైనటువంటి స్థితికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మోడీ గారి నాయకత్వంలో జరగబోతుంది. దీనికి సంబంధించి ఒకటి, అదే సమయంలో 5వ తారీఖున 6వ తారీఖు నాడు ఒక రాయలసీమకు సంబంధించి కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు సమర్థన్ అనేటువంటి ఒక వేదిక, ఒక సింపోజియం ఏర్పాటు చేస్తున్నారు. ఆ వేదిక దాంట్లో కూడా న్యూట్రల్ పర్సన్స్, అది పార్టీలకు అతీతంగా జరిగేటువంటి యాక్టివిటీ. దాంట్లో కూడా మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు, మా మంత్రి గారు, అలాగే పరిశ్రమల శాఖ కమిషనర్ యువరాజ్ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఒక సింపోజియం కూడా నిర్వహిస్తున్నారు. దాంట్లో కూడా ఈ యొక్క ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో, లేకంటే జంజీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కలిసి ఒక రోడ్ మ్యాప్ని తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దాన్ని కూడా మేము సమర్థిస్తున్నాం. సో దాంట్లో పెద్ద ఎత్తున మనందరం కూడా పాల్గొనాలి. బెంగళూరుకు సంబంధించినటువంటి రైల్వే లైన్ ఏదైతే ఉందో వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వేసినటువంటి ప్రతిపాదన. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే దానికి కేవలం 200-300 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక చేతులు ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎత్తేసి ఏం చేశాడు? ఉన్నటువంటి లైన్కే ధర్మవరం మీద కలిపేసేసాడు బెంగళూరుకి. మేము భారతీయ జనతా పార్టీ తరఫున, కూటమి తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాం. కడప బెంగళూరు రైలు నెత్తనడకన మూలపడ్డానికి ఆ ప్రతిపాదన కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదని. కానీ ఈరోజు మేము దాన్ని మేమే ఎత్తుకొని తిరిగి దాన్ని ఒక ప్రాతిపదికన పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో పురంధేశ్వరి గారు అశ్విని వైష్ణవ్ గారికి మా అందరి కోరిక మేరకు ఆమె ప్రతిపాదన పెట్టింది. త్వరితగతిన ఆ స్వప్నం సాకారం అవుతుంది అనేటువంటి నమ్మకం ఉంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాపాలు మాట్లాడుకుంటూ పోతే బాధాకరమైన విషయం, సొంత జిల్లా వాడు కాబట్టి మనకు కూడా. ఎందుకు అంటే డ్రిప్ అనేది ఉంటే మనందరం కూడా బంగారు పండిస్తాం, సిరులు పండిస్తాం. మనందరం కూడా కరువు నేల అయినప్పటికీ కూడా, తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ కూడా అధిక దిగుబడులు తీసాం. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది మన అరటికి, మన బొప్పాయికి. కానీ ఆ డ్రిప్పునే తీసేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సో ఆయన సమయంలో మౌలిక సదుపాయాల కల్పన లేదు, ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఈయన హార్టికల్చర్ హబ్ చేస్తా అన్నాడు రాయలసీమలో. ఏడపోయింది హార్టికల్చర్ హబ్? పత్తాను లేకుండా పోయింది. అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హార్టికల్చర్ హబ్ కోసం 1,00,000 కోట్లకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఈ గాలేరు నగిరి, హంద్రీనివా, లాస్ట్కు అన్నమయ్య ప్రాజెక్టుతో సహా హార్టికల్చర్ హబ్లో భాగంగా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు రాబోతున్నాయి.
ఇక్కడి నుంచి మేము బాంబేకి ఢిల్లీకి ట్రైన్లు ఇక్కడ పండినటువంటి బొప్పాయి అరటి మామిడి లేకుంటే ఇతరత్ర టమోటా ఇవన్నీ రవాణా చేయడం కోసం మార్కెటింగ్ సిస్టాన్ని పెంచడం కోసం మేము ఈ మార్కెటింగ్ వ్యవస్థ తీసుకొచ్చినాం. నేరుగా రైలు వేసాం. ఇది పాలనకి ఒక గీటు రాయి. నాయకుడు అంటే ఆ విధంగా అన్ని వర్గాల యొక్క సమస్యలను స్పృశించే విధంగా ఉండాలి. కాబట్టే మా యొక్క కూటమి 10 కాలాల పాటు కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 3 సంవత్సరాలు కాబట్టి ఇలాంటి అవినీతి ఆరోపణలు చేస్తూనే రాష్ట్రంలో ప్రశాంతత లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న సమాచారం మీరేమన్నారు? అది కనపస్తుంది కదా. అద్భుతంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి అనతి కాలంలోనే నిర్దిష్ట కాల వ్యవధిలో పోస్టులన్నీ కూడా ఫిలప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఖాళీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడన్నీ కూడా గుర్తించి ఆ ఖాళీల మీద నోటిఫికేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు కూడా గుర్తించి ఇచ్చేటువంటి పరిస్థితి. పరిశ్రమలు తీసుకొచ్చి ఈడ పెట్టుబడులు పెట్టించి ఇక్కడ అంతర్జాతీయ పరిశ్రమలు రావడం ద్వారా ఇతర ప్రాంతాలకు సంబంధించిన యువకులందరూ కూడా ఉద్యోగాల కోసం ఇక్కడికి రావాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పాటు చేస్తుంటే ఈయనేమంటాడు, నిరంతరం పరిశ్రమలు రాకూడదు, మెడికల్ కాలేజీలు కట్టకూడదు, సంస్కరణలు తేకూడదు, నేను ఫెయిల్ అయినాను కాబట్టి ఈ కూటమి కూడా ఫెయిల్ కావాలి, కూటమి బాగా చేస్తూ ఉంటే కళ్ళల్లో నిప్పు పోసుకోవడం. ఆ నిప్పులు పోసుకున్నంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు. 100% ఈ 3 సంవత్సరాలు మాకు ఏదైతే ఇంకా 2 సంవత్సరాల కాల వ్యవధి అయిపోయింది, ఇప్పటికే చెప్పిన దానికన్నా ఎక్కువ చేయడం జరిగింది. ప్రజలు కూడా పాలనకు సంబంధించి అనేక రకాలైనటువంటి ఫలాలు ఆస్వాదిస్తున్నారు. అది ఏ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ మీదైనా సరే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు అనేక ప్రాజెక్టులు రాష్ట్రంలో ల్యాండ్ అవుతూ ఉంటే దాని మీద కూడా అవాకులు చవాకులు వెళ్తున్నారు. మేము ఒకటి చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల దగ్గర ఏ విధంగా అయితే చర్చ పెట్టారో, ప్రాజెక్టుల అవినీతి మీద ప్రశ్నిస్తే ప్రతిపక్షాలు, ఈరోజు మేము కూడా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు కూటమి తరఫున మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఈ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చినటువంటి ప్రాజెక్టులు నిజంగా ల్యాండ్ అయ్యాయా లేదా, ఎంత శాతం నిర్మాణాలు జరిగినాయి, ఎంత ఉద్యోగాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాల మీద మీకు ఏదైనా అనుమానాలు ఉంటే నేరుగా రండి, మేము అక్కడే చర్చిస్తాం. ప్రజలకు కూడా మీడియా సాక్షిగా మనం అన్ని విషయాలు తెలియజేసే విధంగా చర్చిద్దామని చెప్పి కూడా సవాల్ విసురుతాం.